బ్యాక్ విత్ అదో వీడియో. సో గైస్, మీరు స్టార్టింగ్లో వీడియో చూసారు, అలాంటి వీడియో, కిరాక్ వీడియో మీ ఫోటోతోటి మీరు కైన్ మాస్టర్లో, అది కూడా కైన్ మాస్టర్లో ఎడిట్ చేయాలంటే ఈ వీడియో మొత్తం చూడాలి పాయింట్ టు పాయింట్. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి ఎడిట్ చేయాలంటే జస్ట్ మీ దగ్గర కైన్ మాస్టర్ అప్లికేషన్ ఉండాలి. సో గైస్, కైన్ మాస్టర్ అప్లికేషన్ వితౌట్ వాటర్ మార్క్ మీ దగ్గర ఉంటే నో ప్రాబ్లం. ఒకవేళ లేకపోతే డిస్క్రిప్షన్లో నేను ఒకటి కాదు రెండు కైన్ మాస్టర్ లింకులు ఇస్తా, ఒకటి కాకపోతే రెండు డౌన్లోడ్ చేసుకోండి. సో అందరికీ కైన్ మాస్టర్ ఓపెన్ అయితే, సో చాలామందికి ఓపెన్ అవ్వకపోతే ఇంకో కైన్ మాస్టర్ లింక్ కూడా ఇచ్చిన, అక్కడ వెళ్ళి దాన్ని కూడా ట్రై చేయండి. దానిలో కూడా అన్ని ఆప్షన్స్ వచ్చేస్తాయి. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కైన్ మాస్టర్ని ఆన్ చేసుకుంటాం. సో గైస్, కైన్ మాస్టర్ని ఆన్ చేసుకున్న తర్వాత మీరు చిన్న టెంప్లెట్ వీడియో అనేది డౌన్లోడ్ చేసుకోవాలి ఉంటుంది. సో అన్ని వీడియోస్లో టెంప్లెట్ వీడియో ఉంటుంది. సో గైస్, టెంప్లెట్ లింక్ ఏదైతే ఉందో అది డిస్క్రిప్షన్లో ఉంది. టెంప్లెట్ లింక్ అక్కడ నుంచి వెళ్ళిపోయి దాన్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఒకవేళ క్లిక్ చేసి డౌన్లోడ్ చేయడం వస్తే నో ప్రాబ్లం. ఒకవేళ మీకు క్లిక్ చేస్తే ఇది అర్థం అవ్వట్లేదు, డౌన్లోడ్ అవ్వట్లేదు లింక్ అని మీకు ఒకవేళ అనిపిస్తే దానిపైన ఒక డిస్క్రిప్షన్ ఓపెన్ చేయగానే ఒక నోట్ అని, నేను ఇచ్చే లింక్ మీకు ఒకవేళ డౌన్లోడ్ అవ్వకపోతే ఈ వీడియో చూడండి అని రాసి కింద లింక్ ఉంటుంది. ఆ వీడియో ఒకసారి క్లిక్ చేసి ఆ వీడియో చూడండి. అందులో క్లియర్గా నేను ఇచ్చే లింక్స్ ఎలా డౌన్లోడ్ చేయాలని ఎక్స్ప్లెయిన్ చేసిన, లేకపోతే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి పెడతా ఆ వీడియో లింక్. దాన్ని చూసి ఒకసారి నా లింక్స్ ఎలా ఓపెన్ చేయాలో తెలుసుకోండి. సో చాలామంది రెగ్యులర్ సబ్స్క్రైబర్స్కి అయితే నా లింక్ ఎలా ఓపెన్ చేయాలో తెలుసు. సో గైస్, టెంప్లెట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది, పోయి డౌన్లోడ్ చేసుకోండి. సో ఆ తర్వాత కైన్ మాస్టర్ని ఓపెన్ చేసుకున్న ప్లస్ బటన్ క్లిక్ చేయండి. ప్లస్ బటన్ క్లిక్ చేసాక ఇక్కడ రేషియో వచ్చేసి 9:16. సో 9:16 రేషియో క్లిక్ చేయండి. సో రేషియో క్లిక్ చేసాక ఇప్పుడు ఏం చేయాలంటే మీడియా క్లిక్ చేయండి. మీడియా క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేయండి. బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేసాక ఇక్కడ బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి అండ్ నెట్ క్లిక్ చేయండి. అండ్ బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ని కరెక్ట్ 30 సెకండ్స్ పెట్టుకోండి. సో 30 సెకండ్స్ పెట్టుకోండి, అది ఎక్కువ ఉంటే కట్ చేసుకోవచ్చు. 30 సెకండ్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయండి అంటే లేయర్ మీద క్లిక్ చేయండి. లేయర్లో క్లిక్ చేసి మీడియా క్లిక్ చేయండి. సో చాలామందికి మీడియాలో లేయర్ ఆప్షన్ రావట్లేదంట. దానికి సంబంధించిన వీడియో కూడా నేను చేసిన, ఒకసారి నా ఛానల్కి వెళ్తే అన్ని ప్రాబ్లమ్కి సొల్యూషన్ మీకు దొరుకుతుంది. సో ఆ తర్వాత మీరు టెంప్లెట్ వీడియో డౌన్లోడ్ చేసుకుంటారు కాబట్టి మీకు టెంప్లెట్ డౌన్లోడ్ ఫోల్డర్లో ఉంటుంది. సో నేను కూడా డౌన్లోడ్ ఫోల్డర్లో ఉంది. సో ఎస్, టెంప్లెట్ని క్లిక్ చేస్తా అండ్ ఓకే క్లిక్ చేయండి. సో గైస్, టెంప్లెట్ వచ్చేసింది. సో ఇక్కడ ఫిట్ ఆప్షన్ ఉంటుంది. ఫిట్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ ఆఫ్ ఉంటుంది, దీన్ని ఆన్ చేయండి. సో ఇప్పుడు కరెక్ట్గా వీడియో అనేది సెట్ అయిపోయింది. ఆ తర్వాత రైట్ క్లిక్ చేయండి. సో మొత్తం కరెక్ట్గా సెట్ అయింది. సో ఇప్పుడు మీరు ఏ ఫోటో అయితే ఈ టెంప్లెట్లో పెట్టాలనుకుంటారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లేయర్ క్లిక్ చేయండి, మీడియా క్లిక్ చేయండి అండ్ ఏ ఫోల్డర్లో అయితే మీ ఫోటో ఉందో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సో నేను క్యాజువల్గా మా ఫ్రెండ్ ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఈ ఫోటో కనుక చూస్తే చచ్చిపోతాడు, మా ఫోటో యూట్యూబ్లో పెట్టినా అంటే. సో గైస్, ఫోటో వచ్చేసింది. సో గైస్, ఫోటో వచ్చేసాక ఇప్పుడు దీన్ని కొంచెం క్రోప్ చేయాలి, ఎందుకంటే మన మిడిల్లో ఏదైతే స్పేస్ ఉందో ఆ స్పేస్లోనే మనం ఈ ఫోటోని సెట్ చేయాలి. సో గైస్, ఈ ఫోటో కొంచెం పెద్దగా ఉంది. సో దీన్ని క్రోప్ చేసుకుందాం. సో క్రోప్ చేయాలంటే ఏం లేదు, ఈ ఫోటోని హైలైట్ చేసి కిందికి ఇక్కడ స్క్రోల్ చేస్తే ఇక్కడ క్రోపింగ్ ఆప్షన్ వస్తుంది. క్రోపింగ్ మీద ట్యాప్ చేయండి. క్రోపింగ్ మీద ట్యాప్ చేసి కరెక్ట్ ఈ ఏదైతే మిడిల్ ఫ్రేమ్ ఉందో దీన్ని మిడిల్ అంతా పెట్టాలి మనం. ఇక్కడ కట్ చేసుకుందాం. ఈ ఫ్రేమ్ కనిపించాలి, ఈ ఫ్రేమ్ కూడా ఇక్కడ దాకా కనిపించాలి అండ్ పైన దాన్ని కూడా కట్ చేసుకుందాం. ఇక్కడ దాకా ఉండాలి ఫోటో అండ్ ఇది ఇక్కడ దాకా ఉండాలి సైడ్. ఇది కరెక్ట్ ఈ మిడిల్ ఫ్రేమ్లో మన ఫోటో ఫిట్ అయ్యేటట్టు క్రోప్ చేసుకోండి. అదా రైట్ క్లిక్ చేయండి. కరెక్ట్గా మిడిల్లో వచ్చేటట్టు క్రోప్ చేసుకున్న అదా ఫోటో మీద ట్యాప్ చేసి ఈ ఫోటోని కూడా ఈ టెంప్లెట్ లెంత్ ఎంత ఉందో అంత దాకా పెంచుకోండి. పెంచుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయండి అంటే ఏదైతే మన టెంప్లెట్ లేయర్ ఉందో టెంప్లెట్ లేయర్ని క్లిక్ చేసి ఏం చేయండి అంటే దీన్ని బ్లెండింగ్ ఆప్షన్కి వెళ్ళి దీన్ని స్క్రీన్ పెట్టేయండి. లేయర్ ఉంది కదా మన టెంప్లెట్ లేయర్, దాని మీద క్లిక్ చేసి బ్లెండింగ్ ఆప్షన్ వచ్చేసి దీన్ని స్క్రీన్ పెట్టండి అండ్ రైట్ క్లిక్ చేయండి. ఎప్పుడు ఫోటో మీద ట్యాప్ చేయండి. ఫోటో మీద ట్యాప్ చేసి 3 డాట్స్ క్లిక్ చేయండి. దీన్ని సెండ్ బ్యాక్ చేసేయండి. సెండ్ బ్యాక్ చేసేస్తే ఇప్పుడు మన ఏదైతే పార్టికల్స్ ఉన్నాయో వీడియోలో అవన్నీ కిరాక్ కనిపిస్తాయి. అదర్ రైట్ క్లిక్ చేయండి అండ్ ఒక్కసారి ప్లే చేసి చూడండి, కిరాక్ వీడియో వస్తుంది. సో గైస్, ఎడిటింగ్ కిరాక్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్ ఉంటే సెట్టింగ్ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సెట్టింగ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి ఫస్ట్ మనం ఆడియోలో ఉంటాం. ఆడియో ఉంటే ఫేడ్ అవుట్ ఉంటుంది. ఫేడ్ అవుట్ అంటే లాస్ట్కి పాట కొంచెం స్లో అవుతుంటూ క్లోజ్ అయిపోతుంది వీడియో. ఆ లాస్ట్కి పాట స్లో అవ్వకుండా ఉండాలంటే ఇది ఆఫ్ చేయాలి. ఆ తర్వాత వీడియో ఆప్షన్ క్లిక్ చేయండి. వీడియో ఆప్షన్ క్లిక్ చేసి ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ రెండు యాక్టివేట్ చేసి దీన్ని 0.25 సెకండ్స్ పెట్టేయండి. రైట్ క్లిక్ చేయండి. సో గైస్, రైట్ క్లిక్ చేశాక ఇప్పుడు ప్లే చేసి చూసుకోండి. కరెక్ట్గా వస్తుంది అండ్ లాస్ట్కి వచ్చేసి ఏమైనా ఎక్స్ట్రా ఎండింగ్స్ ఉంటే కట్ చేసేయండి. లేదు, నేను అన్ని 30 సెకండ్స్ పెట్టినా. ఒకవేళ ఎక్కువ ఉంటే నేను ట్యాప్ చేసి కత్తెర క్లిక్ చేసి కట్ చేసుకోవచ్చు మనం. సో ఇప్పుడు ఎడిటింగ్ మొత్తం అయిపోయింది. సో ఇక్కడ షేర్ బటన్ క్లిక్ చేయండి.
ఆ తర్వాత రెజల్యూషన్ మీరు హై పెట్టుకుంటే మీ వాట్సాప్ స్టేటస్లో అక్కడ షేర్ చేసుకుంటే రెజల్యూషన్ తగ్గదు. సో 1040 కూడా పెట్టుకోండి మీ ఫోన్లో ఆప్షన్ ఉంటే. సో కావాల్సిన రెజల్యూషన్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ క్లిక్ చేయగానే డైరెక్ట్ మీ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది వీడియో. సో ఆ తర్వాత మీరు విచ్చలవిడిగా ఎక్కడక్కడ షేర్ చేసుకోవచ్చు. అండ్ షేర్ చేసిన తర్వాత ఒక్కసారి నా వీడియోని కూడా షేర్ చేయండి, మిగతా వాళ్ళకి స్ప్రెడ్ చేయండి. ఎంత మంచి ఎడిటింగ్ ట్యూటోరియల్స్ చేస్తుండన్న మీరు కూడా ట్రై చేయండి అని కొంచెం సజెస్ట్ చేయండి. సో గైస్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఇలాంటి మంచి కిరాక్ వీడియోస్ ఇంకా వస్తూ ఉంటాయి నా ఛానల్లో. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా కొత్త వాళ్ళు ఉంటే. అండ్ మీరు కనుక నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంది. ఒకసారి మీరు వీడియో ఎడిట్ చేసిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో వీడియో పంపించండి. మీ వీడియో కనుక కిరాక్ ఉంటే మీ వీడియోని నేను స్టోరీగా పెడతా అండ్ స్టోరీలో మిమ్మల్ని మెన్షన్ కూడా చేస్తా. సో గైస్ ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, పోయి అక్కడ ఫాలో అయ్యి మెసేజ్ చేయండి. సో గైస్ బై టేక్ కేర్. మీకు కావాల్సిన లింక్లన్నీ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, అక్కడికి పోయి డౌన్లోడ్ చేసుకోండి.